దున్నేవాడికే భూమి అనే దగ్గర నుండి ఇవాళ దున్నేవాడికి కనీసమైన జీవితం, కష్టపడడానికి తగిన ఫలితం కావాలి అనే దగ్గరికి వచ్చాం. అంటే చాలా మారాం, ఒక దగ్గర నుంచి ఒకటి దగ్గరికి వచ్చాం. దున్నేవాడికి భూమి అన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు 1-2 సంవత్సరాలు పట్వారీగా చేశాడు. భూమి పంచాలి అనేటువంటి దాన్ని రంగారావు కమిటీ వేశారు. అప్పుడు కోనే రంగారావు కమిటీ కూడా అక్కడ దాని నుంచే వచ్చి దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని పంచాము అనేది ప్రభుత్వము క్లెయిమ్ చేశారు. ఎంత పంచారు మనకు తెలియదు, కానీ రాజుగారిని అడిగితే మాత్రం దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని మేము లొకేట్ చేశాము, 5 లక్షల ఎకరాల భూమిని పంచాము అనేటువంటిది కూడా ఒకటి చెప్పారు. ఈ సమస్య మరీ తీవ్రం ఎప్పుడైపోయిందంటే కౌలుదారుకి రైతుకి మధ్యన కొంత విశ్వాసం ఉండేది. ఒక కాలంలో మాట చెప్పారంటే వాళ్ళు మాట తప్పరు, వీళ్ళు మాట తప్పరని మాట మీద విశ్వాసం. ఇది క్రమక్రమంగా పోయింది. కౌలుదారికి రైతు మీద నమ్మకం లేదు, రైతు కౌలుదారి మీద నమ్మకం లేదు. దాంతో ఈ చట్టాలు, తర్వాత రాసుకోవడాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. ఈ సమస్య మరింత తీవ్రం ఎప్పుడైందంటే ఈ రైతు బంధు స్కీమ్ వచ్చిన తర్వాత మేమందరం కూడా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఏ పని ఎవరైతే కష్టపడి భూమి దున్నుతున్నారో ఎవరైతే అతనికి కదా ఇవ్వాల్సింది. నిజానికి రైతు ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, కౌలుదారులే ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కౌలుకు తీసుకొని పనిచేస్తుంటే వ్యవసాయంలో నష్టం వస్తున్నది, తగిన ధరలు రావడం లేదు, రైతుకి ఏదైనా సహాయం చేయాలి అని రైతు బంధు వచ్చినప్పుడు రైతు బంధు రైతుకి ఇవ్వడం ఏంటి వస్తుంది? భూమి ఎవరికైతే కౌలుకి ఇచ్చారో వాళ్ళకు కాకుండా ఆ సొంతదారికి ఇస్తే, నాకు తెలిసి మా బంధువుల్లోనే మా బంధువు ఒక ఆయన భూమి ఎక్కడుందో కూడా తెలియదు, కానీ 4 లక్షలు వచ్చేది. భూమి ఎక్కడుందో తెలియదు. మా ఆంటీ ఒక ఆమె కూడా భూమి ఎప్పుడుందో ఎక్కడుందో తెలియదు, కానీ ఒక 40,000 వచ్చేది. అంటే ఎక్కడున్నారు, తర్వాత నిజంగా భూమి మీద ఉన్నారా, వాళ్ళు అసలు భూమి దున్నుతున్నారా ఏమీ తెలియకుండా రైతు బంధువు ఏదైతుందో రైతుకి ఇచ్చారు. కేసీఆర్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఒక విచిత్రమైనటువంటి సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇల్లు ఓనర్ ఉన్నాడు, ఇల్లు కాస్త ఇంప్రూవ్ చేయాలి, పెరుగు చేయాలంటే ఇంటి ఓనర్కి ఇస్తారా, ఇంట్లో ఉన్న టెనెంట్కి ఇస్తారా? దాన్ని ఇంకేం సంబంధం లేదు. ఇంట్లో ఉన్న టెనెంట్కి ఇస్తారా లేకపోతే ఇంటి ఓనర్కి ఇస్తారా? అది భూమిది అట్ట కాదు కదా. కష్టపడుతున్నారు, ఇక్కడ కష్టపడుతున్నారు, పంటలు పండిస్తున్నారు. తీరా నష్టం వస్తే రైతుకు మీరేమో సహాయం చేస్తున్నారు. కష్టపడుతున్నాం, ఆమె చెప్పింది తీసుకునే వాళ్ళు ఎవరు? దళితులు, భూమి లేని వాళ్ళే కదా కౌలుకు తీసుకునేది. ఆ భూమి లేనటువంటి వాళ్ళు కౌలుకు తీసుకునే వాళ్ళ దగ్గర పెద్ద ఆదాయం ఉండదు, పెట్టుబడి ఆదాయం ఉండదు, అటువంటి వాళ్ళే కదా తీసుకునేది. ఏదో దీంతో బ్రతుకుదల వస్తుంది అనేటువంటి దాంట్లో మొత్తంగా వ్యవసాయ రంగమే తీవ్ర సంక్షోభంలో పడ్డది. దానికి ఇంకా కారణాలు ఏవైతున్నాయో అవి ఈ నూతన ఆర్థిక విధానం పేరు మీద వచ్చిన తర్వాత ఇక వ్యవసాయం మన సంపదలు తగ్గుతూ అది ఎక్కడి దాకా అవుతుందంటే దేశం యొక్క ఆదాయం 100 రూపాయలు అయితే మొత్తం వ్యవసాయ రంగానికి 14%. ఒక 21-22% ఈ దేశంలో 40-50%, 40% ఆదాయం. ఏమి కష్టపని వాళ్ళకి ఒక 10% చేతిలో సంపద కష్టపడుతున్న రైతాంగానికి ఏదైతుందో మొత్తం సంపద పెరుగుతున్నది, పెరగడం లేదు, సంపద పెరుగుతుంది, కానీ రైతు జీవితము నిరంతరంగా సంక్షోభంలో పడుతున్నది. ఇది దేశవ్యాప్తంగా జరిగింది. దానికి పంజాబ్ రైతులు చేసినప్పుడు రైతులు కూడా పోరాటం చేస్తున్నారు. ఒకవైపు మనం కౌలు రైతులు ఎవరు ఇస్తున్నారు, అయ్యా మా జీవితం మా సంగతి ఏమిటని మనం అడుగుతున్నాం. ఇవాళ చాలామంది మహిళలు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఏంటి అసలు ఇక్కడ సమస్య ఏమిటి, మీరు మాకు భూమి ఇచ్చారు, మేము కష్టపడి పనిచేస్తున్నాం, తగిన ఫలితం రాకపోతే మా జీవితం గడవడం ఎట్లా అనే ప్రశ్న మనము ఇవాళ తీసుకొని కౌలుదారులకు కొన్ని హక్కులు ఉండాలి, వాళ్ళకి తప్పకుండా రక్షణ ఉండాలి అనేటువంటి ఒక సమస్య తీసుకొని ముందు వాళ్ళకు ఒక కార్డు ఇవ్వండి. ఆయన కౌలు అంటే కనీసం కౌలుదారు అని ఒక గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నిషన్,
దాని నుంచి వచ్చే హక్కులు, ఆ హక్కులు కొన్ని వచ్చి మనం అడుగుతున్నల్లా ఏం మాట్లాడినా ఏం చేసినా కౌలుదారి పండించినటువంటి పంట, ఆ పంటకు తగినటువంటి ఫలితము వాళ్ళ జీవితం గౌరవంగా జరిగేట్లుగా ఇలా చేయడం. దానికి భాగంగానే ఇవాళ మనం ఇక్కడ చర్చబడుతూ ప్రభుత్వానికి మనం చెప్పడం ఏంటంటే కౌలుదారులకు కూడా హక్కులు ఉంటాయి. కౌలుదారులకు ఏవైతే హక్కులు ఉంటాయో ఆ హక్కుల్లో ఒకటేమో కార్డు ఇవ్వాలి, దాంతోపాటు వ్యవసాయ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి వాళ్ళకి తగిన ఫలితం ఇవ్వాలి అనేటువంటిది దాని కొరకు మనం పోరాటం చేస్తున్నాము. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడుతున్నాం. అయితే ప్రభుత్వాల అది ఎట్లా ఉంటుందంటే మేము రాజకీయాలు నాయకులు అంటే రాజకీయాలు చెప్పేవాళ్ళం కాబట్టి వాళ్ళు రూలింగ్ పార్టీ ఏదైతుందో దాని ఆధారం రైతుల మీద ఎక్కువ ఆధారపడతారు. కౌలుదారుల మీద కంటే కూడా వాళ్ళ బలం వీళ్ళకి ఎక్కువ. కౌలు చేసేవాళ్ళు కూడా ఎవరే ఓటు కాంగ్రెస్ లేకపోతే ఓటు తెరాస పార్టీకి వేయమంటే మేము వేయం, మా పార్టీ మేము ఏదో ఇష్టమైన పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా వాటి చేతిలో భూమి ఎక్కడ మళ్ళీ తీసుకుంటాడు అనే భయం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాజిక సంబంధాల్లో కొంత ఈ భయం కూడా ఉంటుంది. కనుక రూలింగ్ పార్టీస్ ఎప్పుడూ రైతు వైపు ఉంటాయి. కనుక ఉద్యమం లేకుండా కౌలుదారుకు లాభాలు దొరుకుతాయి, ప్రయోజనం దొరుకుతుంది అనడానికి లేదు. మనం ఉద్యమం చేస్తే తప్పించి, మనం బలంగా సమిష్టిగా ఒత్తిడి పెడితే తప్పించి మనకు హక్కులు దక్కుతాయి అనేటువంటిది ఏదైతుందో అది చాలా కష్టం. ఈ దేశంలో ఇప్పుడు ఉద్యమాలు లేకుండా, సమిష్టి ఉద్యమాలు లేకుండా పేదవాళ్ళు బలహీనులకి హక్కులు వస్తాయి. ప్రభుత్వమే వాళ్ళు మన గురించి ఆలోచించే మన కొరకు చట్టాలు చేస్తారు అనేది ఆ కాలం పోయింది. ఇప్పుడు మనం ఆలోచించి చట్టాలు చేసే ప్రభుత్వాలు లేవు. మనం కష్టపడి మనం ఇక్కడ పోరాటం చేసి మాలాంటి వాళ్ళు మీ సమస్యలు చెప్తే అక్కడ చెప్పగలం. మనం చెప్పినంత మాత్రాన వింటాం కాదు. వెనక బలం ఉంటే రవియో లేకపోతే కిరణో లేకపోతే ఎవరైనా వెళ్ళి అగ్రికల్చర్ కమిషన్ చెప్తే వీళ్ళ వెనక పెద్ద బలం ఉంది, వాళ్ళంతా ఆర్గనైజ్ ఉన్నారు కౌలు రైతులు అన్నప్పుడు ప్రభుత్వాలు వింటాయి. కనుక మనము ఆర్గనైజ్ అయ్యి మన సమస్యలన్నీ ఒక ఇచ్చేసి దానికి ఒక రిపోర్ట్గా తయారు చేశారు. కొంత ఆ క్రెడిట్ కార్డు ఏదైతుందో ఆ కార్డు ఇచ్చిన తర్వాత మనము ఏ హక్కుల కొరకు పోరాడనో హక్కుల కొరకు పోరాడంలో పౌర హక్కుల సంఘంలో బాధ్యుడిగా మేము కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతాం. మా వల్ల ఏది సాధ్యమైతే తప్పకుండా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడానికి. అలాగే నేను తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ఉన్నాను. వాళ్ళు కూడా అలాగే తెలంగాణ విద్యావంతుల వేదిక ఉంది, ఆయన అక్కడ కూర్చొన్నాడు. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా తెలంగాణ చాలా పెద్ద పోరాటం చేస్తుంది. అలాగే కోదండ అంశాలు కూడా వచ్చిపోయాడు, వాళ్ళకో పార్టీ ఉంది. అందరూ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా చేస్తే తప్పకుండా కొంత ఫలితం ఉంటుందని చెబుతూ ఈ సమస్య నాకు ఇంకా పూర్తిగా టెక్నికల్ అయిన కిరణ్ చెప్పేదాకా ఇంకా నేను అంత టెక్నికల్ దాంట్లోకి వెళ్ళలేదు. కానీ నాకు అర్థమైన మేరకు ఈ సమస్య ఏమిటి అనే దాని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఇంతమంది మహిళలు ముఖ్యంగా ఈ కౌలుదారి దాంట్లో మహిళలే ఎక్కువ ఉన్నారు. అసలు మహిళలు కష్టపడి వాళ్ళు భూమి చేస్తున్నారంటే మనం ఆలోచించాలి, వాళ్ళు కుటుంబాన్ని గురించి ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లయినా కష్టపడి కుటుంబాన్ని రక్షించుకుందాం అనేటువంటి. మగవాళ్ళందరూ మైగ్రేట్ లేబర్గా కూడా వెళ్తారు, కానీ కొంతవరకు గ్రామాల్లో ఉండేటువంటి మహిళలు ఈ బాధ్యత తీసుకొని చేస్తున్నారు. కాబట్టి వచ్చిన మహిళలందరినీ కూడా నేను అభినందిస్తూ